హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డివిఎస్ టు టాక్స్ బై శ్రావణి. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే మా ఇంట్లో ఈరోజు స్పెషల్ పెసరట్టు. మరి మీ ఇంట్లో ఏంటో స్పెషల్ చెప్పేయండి. ఇక్కడ మార్నింగ్ లేచి ముందు పెసలు మిక్సీ పట్టేసి పెసరట్లు వేస్తూ వాళ్ళని మా పిల్లల్ని నిద్ర లేపుతున్నాను. మామూలుగా సండేస్ వస్తే లేజీగానే వేస్తారు. దట్టు ఫ్రైడే కూడా స్ట్రైక్ ఉన్నదని చెప్పేసి హాలిడే ఇచ్చారు. ఇంకా ఫ్రైడే సాటర్డే సండే 3 రోజులు సెలవులు అయ్యేసరికి పిల్లలు ఇంట్లో ఉండి వీడియో తీయడం నాకు అవ్వలేదు. ఇంకా ఎడిటింగ్ అవి ఏమీ పెట్టుకోలేదు. ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇంకే పని చేయబుద్ధి కాదు, వాళ్ళతోనే టైం స్పెండ్ చేయాలి కాబట్టి ఇంక తప్పదు. ఇంక సరే అని చెప్పేసి ఇంక ఈరోజు సండే కదా అని చెప్పి ఈరోజు షూట్ చేస్తున్నానండి. పిల్లలు లేచారు, బ్రష్లు చేయండి రా బాబు అని చెప్పి బతిమాలుతున్నాను. ఒక్కొక్క పెసరట్టు వేస్తూ పెసరట్టు ఇష్టంగానే తింటారండి మా పిల్లలు. మీ పిల్లలు తింటారో లేదో మరి కామెంట్ చేయండి. ఇక్కడ పెసరట్టు వేస్తున్నాను. అలాగే మేమేమో మా అబ్బాయి, పెద్ద అబ్బాయి దేవాంశు, నేను, మా వారు మేము ముగ్గురం విత్ ఆనియన్స్ అయితే తింటామండి. మా చిన్న బాబు ఇంకా చిన్నాడు కదా, ఆయనకి వితౌట్ ఆనియన్ కావాలి. కర్రీలో కూడా ఆనియన్ కనిపించకూడదు, ఏరేస్తూ ఉంటాడు. సో ఇంకా ముందుగా మా ముగ్గురు కోసం అని చెప్పేసి ఇక్కడ దోశలు వేసేస్తున్నాను. ఆనియన్ దోశలు వేసేస్తూ తర్వాత లాస్ట్లో ఇంకా మా చిన్న అబ్బాయికి కూడా ఇంకా ప్లెయిన్ దోశ వేసి ఇచ్చాను. సరే అని చెప్పేసి ఇంకా దోశలు పని పూర్తయిన తర్వాత వంట ప్రోగ్రామ్ చూద్దాం అనుకుంటున్నాను. ఏమవుతుందో చూడాలి. అసలు ఈ వీడియో లాస్ట్ వరకు ఏమవుతుందో. ఈవినింగ్ వరకు చాలా పనులు అయితే చేశానండి, బట్ అన్నీ షూట్ చేయడం కుదరదు కాబట్టి కొన్ని షూట్ చేశాను. ఏది ఎడిటింగ్ చేస్తానో అసలు ఈ వీడియో వ్లాగ్ పెడతానో లేదో కూడా నాకే తెలియదు. ఎందుకంటే అంత గజిబిజిగా గందరగోళం అయిపోయింది. మీరు నమ్ముతారా, టిఫిన్ సెక్షన్ అయ్యేసరికి మాకు 1.5 అవర్ అయింది. ఎందుకంటే మధ్యలో స్టవ్ ఆఫ్ చేయడం, ఆన్ చేయడం, పిల్లల్ని చూసుకోవడం ఇదే సరిపోతుంది. ప్రతి హౌస్ వైఫ్ పరిస్థితి ఇంతే అనుకుంటా కదండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో పేషెన్స్గా వాళ్ళ వెనకాల తిరుగుతూ, అందులో దోశలు ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఇక్కడ వేస్తూ ఉంటాం, ఒక్కోసారి దోశ మాడిపోతుంది, లేకపోతే పెనం పొగలు వచ్చేస్తూ ఉంటుంది, మళ్ళీ ఆఫ్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఆన్ చేయాలి. ఇలా ఎన్నిసార్లు అండి. ఒకరికి వేసానండి కంప్లీట్గా, వాళ్ళ డాడీకి వేసి ఇచ్చాను, మళ్ళీ ఆఫ్ చేశాను. మళ్ళీ మా పెద్ద అబ్బాయికి ఒక దోశ వేసాను, మళ్ళీ మాడిపోతుందని మళ్ళీ ఆఫ్ చేశాను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ ఇదే రిపీటెడ్గా జరుగుతుంది. బాబోయ్, ఇంక అసలు దోశ అనేది ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు అనుకున్నా. కానీ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు పెసరట్టు అని. అందుకే ఇంకెలాగో హాలిడేనే కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా అని మ్యాక్సిమం నేను మార్నింగ్ స్కూల్ ఉన్న టైంలో ఎప్పుడు కూడా దోశ ప్రిఫర్ చేయను. అయితే ఇడ్లీ, ఉప్మా, లేకపోతే రాగి జావా, ఈ చపాతీ అయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళు లేవకముందే నేను కలిపి పెట్టుకుంటాను కాబట్టి. ఈ దోశ ఏంటంటే చల్లారిపోతే వాళ్ళు తినారండి, వేడిగా వేసిస్తేనే తింటారు. ఇదిగో మా పెద్ద అబ్బాయికి ఒకటి వేసి ఇచ్చాను, ఇంకోటి వేసాక ఇంకా చాలమ్మ బాగున్నాయని చెప్తున్నాడు. వాడికి 2, వాళ్ళ నాన్నకి 2, నాకు 2, మా అబ్బాయికి 1, మా చిన్న అబ్బాయికి. అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ జ్యూస్ తీస్తున్నాను. మా వాడి చిన్నాడితో ముచ్చట్లు. ఏంట్రా ఇదంటే దోసకాయ అంటున్నాడు. దోసకాయ కాదురా బాబు, బత్తాకాయ అని చెప్తున్నాడు. జ్యూస్ తీస్తే అలా తాగుతాను అని చెప్తున్నాడు. సరే తాగుది కానిలే అని చెప్తున్నాను. ఈలోపు మా పెద్ద అబ్బాయి కూడా వచ్చి కూర్చున్నాడు. ఇద్దరు కలిసి ఇంకా ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ, నేను కూడా ఇంకా మరీ ఎంత పరిగెట్టిస్తూ ఏం చేయనండి. సెలవు రోజుల్లో నేను కూడా నిదానంగానే చేసుకుంటాను పని. ఎందుకంటే ముందు మనకి ఏ దెబ్బ తగలకుండా, పిల్లలకి ఏ దెబ్బ తగలకుండా ఉంటే చాలు. ఇంకో 1 అవర్ లేట్ అయినా పర్లేదు అనుకుంటే నిదానంగానే చేస్తాను. టిఫిన్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11 అలా అవుతుంది. తర్వాత ఇంకా స్నానాలు అవి చేయించిన తర్వాత అప్పుడు వంట ప్రోగ్రాం చూసుకుంటా, కర్రీ ఏంటి అని. మా పెద్దాడు కూడా వచ్చి కూర్చున్నాడు. అడుగుతున్నారు, వాళ్ళు అడిగేదానికి నిదానంగా సమాధానం చెబుతూ చేస్తున్నాను. ఏంటమ్మా ఇంత కొంచెమే వస్తుంది జ్యూసు అన్నాడు. మరి చిన్న కాయలు కదమ్మా, తక్కువే వస్తాయి, తక్కువ కాయలే ఉన్నాయి కదా, ఒక 5 ఉన్నాయి అంతే అండి, అంతకు మించి తీసాను. వాళ్ళిద్దరికి చిన్న టీ గ్లాసు అంత జ్యూస్ అయింది. ఇంక ఇందులో ఏమీ కలపను, నేను యాజ్ ఇట్ ఈజ్ అలా తీసి ఇచ్చేస్తాను. షుగర్ కానీ హనీ కానీ ఏది వేయను. వాళ్ళకి పుల్లగా అనిపించినా తీయగా అనిపించినా ఇంక తాగితే తాగుతారు, లేదు అనే ఉద్దేశంతో తీసాను. బట్ బాగానే ఉంది, అంత పులుపు అయితే ఏం లేదు, తీయగానే ఉంది. ఇద్దరు బాగానే తాగారు. తాగేసిన తర్వాత ఇంకా ఏం చేద్దాం, వంట ఏం చేద్దాం అనుకున్నా. ఏం కావాలరా బాబు అంటే దోసకాయ కావాలన్నాడు. మా చిన్న అబ్బాయికి దోసకాయ కర్రీ ఇష్టం. ఏ కర్రీ అయినా కానీ ఎగ్ ఉంటే తింటారు వాళ్ళు. స్కూల్కి ఎగ్ ఎలా ఉండదు, నాన్ వెజ్ ఎలా ఉండదు. సో వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఇంకా ఎగ్ ప్రిఫర్ చేస్తాను నేను. సరే అని చెప్పేసి ఇంకా దోసకాయ ఎగ్ కర్రీ వండుదామని ముందే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఆ ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి కదా అని చెప్పి జ్యూస్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను ఇక్కడ. సరే అని చెప్పి జ్యూస్ తీసి ఇచ్చేసాను. ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత నేను వలుద్దామని అనుకున్నాను. కానీ ఇక్కడ మా ఇంట్లో ఇంకో చెఫ్ ఉన్నారండి ఈరోజు.
ఆయనదే ఈరోజు కుకింగ్ కర్రీ అంతా కూడా. ఎవరో చూసేయండి ఆ చెఫ్ ఎవరో మీరు కూడా. మధ్యలో పాట పాడుతున్నాడు మా చిన్న అబ్బాయి. మీ ఇంట్లో కూడా చెఫ్లు ఎవరైనా ఉంటే చెప్పండి. ఇక్కడ ఒక ఆయన హెల్ప్ చేస్తూ ఉంటారు, ఒక ఆయన కుకింగ్ చేస్తూ ఉంటారు మా ఇంట్లో హాలిడేస్ దొరికినప్పుడల్లా. ఆ చెఫ్ని మీకు కూడా పరిచయం చేయమంటారా? జ్యూస్ తాగి ఎనర్జీ తెచ్చుకున్నాక ఎవరి డ్యూటీలోకి వాళ్ళు వెళ్తారు. ఇప్పుడండి తాగుతున్నారు ఎనర్జీ డ్రింక్ ఇది. మీరే చూడండి ఇక్కడ హెల్పర్ ఎవరో చెఫ్ ఎవరో చూసి చెప్పండి. మగపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఇంతనేమో అండి. తల్లికి చాలా ఓపిక కావాలి. ఆడపిల్లలు అయితే చక్కగా చెప్పిన మాట వింటారని ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా బాండి పెట్టేసుకుని చక్కగా ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసాను. నేను ఎప్పుడైనా సరే ఆనియన్స్ వేసినప్పుడే దానికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేస్తాను. సాల్ట్ యాడ్ చేసేసి రాక్ సాల్ట్ లిడ్ పెట్టేసుకుంటాను. మూత పెడితే ఆ కర్రీ మగ్గుతూ ఉంటుంది. ఈలోపు ఆ ఆనియన్స్ అనేవి మగ్గుతూ ఉంటాయి. ఈలోపు దోసకాయలు అనేవి పీల్ చేసేసుకుని వాటిని కూడా గింజలు అవి సెపరేట్ చేసేసి ముక్కల కింద కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు టైం వేస్ట్ అవ్వదు అనమాట. ఈ ఆనియన్స్ మగ్గేలోపు మనం ఏం కర్రీ వండాలనుకుంటున్నామో దానికి సంబంధించిన వెజిటేబుల్ కూడా కటింగ్ కంప్లీట్ అయిపోతుంది. మొత్తం అంతా ఒకేసారి కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటే టైం ఎక్కువ పట్టేస్తుంది. అందుకని నేను ఎప్పుడు కూడా ముందు ఆనియన్స్ కట్ చేసేసి ఫ్రై చేస్తూ తర్వాత ఏ వెజిటేబుల్ కావాలంటే దాన్ని పక్కనే ఉండి కట్ చేసుకుంటూ ఉంటాను. ఇదిగోండి ఆనియన్స్ మగ్గిపోయినాయి. వెంటనే ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. దోసకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత కాసేపు మూత పెట్టేస్తే ఆ కర్రీ అనేది తొందరగా మగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ దోసకాయలు మగ్గుతూ ఉంటే ఇంక మూత పెట్టేసి సరే ఎగ్స్ బాయిల్ చేశాను కదా వాటిని పీల్ చేద్దాం, పెంకు ఒలిచేసుకుందాం అనుకున్నా. ఈలోపు మా పెద్ద అబ్బాయి వచ్చాడు. అమ్మ నేను హెల్ప్ చేస్తాను, నేను వండుతాను అని చెప్పి. సరే వలవరా బాబు ఎంతకంటేనా అని చెప్పి ఆయనకి అప్పచెప్పాను ఆ పని. అదుగో అన్నయ్యకి ఇచ్చావు నువ్వు నాకు ఇవ్వలేదు అని చెప్పి మా చిన్న అబ్బాయి మొదలు పెట్టాడు ఏడుపదుగు. మూతిలా పెట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఈలోపు ఆయన ఎత్తుకుని అటు తిప్పి ఇటు తిప్పి కబుర్లు చెప్తున్నాను. నేను ఒలుస్తానమ్మా అని చెప్పి తీసుకున్నాడు. ఎప్పుడైనా సరే పిల్లలు చేస్తాము అన్నప్పుడు కొంచెం టైం టేకింగ్ అయినా కానీ వాళ్ళకి అప్పచెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదండి. రేపు మనకి ఏదైనా ఫీవర్ అది వచ్చినా నీరసంగా ఉన్నా అంతా తల్లే చేయాలంటే ఒక్కోసారి అవ్వదు. మగపిల్లలు ఇద్దరు మగపిల్లలు కానీ ఇద్దరు ఆడపిల్లలు కానీ, ఆడపిల్లలు అయితే అఫ్కోర్స్ చేస్తారనుకోండి, బట్ మగపిల్లలకు కూడా కొంచెం కొంచెం మనం చెప్తూ ఉండాలి. అమ్మ ఇలా చేస్తుంది, ఓహో కష్టపడుతుంది అనమాట, మన కోసం ఇంత కష్టపడితే తప్ప ఒక కర్రీ అనేది మనకు ప్రిపేర్ అవుతుందని వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది. లేకపోతే నాకు ఈ కర్రీ నచ్చలేదు, నేను ఇది తిన్నాను, ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది ప్రతి ఇంట్లో. అది చేసే ప్రాసెస్లో వాళ్ళని కూడా అప్పుడప్పుడు మనం ఇలా ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది నేర్చుకోవాలని. అట్ ద సేమ్ టైం వాళ్ళు కష్టపడి కుక్ చేస్తారు కాబట్టి దాని వాల్యూ తెలుస్తుంది. ఇక్కడ నాకు ఒక స్టోరీ గుర్తొచ్చింది. చిన్నప్పుడు హిందీలో మా మిస్ చెప్పారు, ఆ స్టోరీ గుర్తొచ్చింది. ఒక అబ్బాయి ఉండేవాడు, చాలా ధనవంతుల కుటుంబం అనమాట. ఆ కుటుంబంలో అబ్బాయికి ఏంటంటే తండ్రి చెప్తూ ఉండేవాడు నువ్వు గారాబం చేయొద్దు అని తల్లికి. కానీ తల్లి గారాబం చేస్తూ ఉండేది. వీడికి ఎప్పుడు డబ్బు విలువ తెలియదు, విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడు, ఫ్రెండ్స్తో అది తిరుగుతున్నాడు అని చెప్తాడు. తల్లి పర్లేదండి ఒక్కగానొక్క కొడుకు అని గారాబం చేస్తూ ఉండేదన్నమాట. సరే అని చెప్పేసి ఓ రోజు తండ్రి లేదు ఏదేమైనా కానీ వీడికి ఎలా అయినా సరే తల్లి గారాబం నుంచి వేరు చేయాలని అనుకుంటాడు. అనుకుని వెళ్ళి కష్టపడి డబ్బులు సంపాదించి తీసుకురా అని చెప్తాడు. చెప్తే సరే అని చెప్పి అంటాడు. కానీ తల్లి ఏం చేస్తుంది, తండ్రికి తెలియకుండా ₹1 ఇస్తుంది. తండ్రి వెంటనే బావి దగ్గర తీసుకెళ్ళి ఈ రూపాయి ఇందులో పడేయంటే పడేస్తాడు. మళ్ళీ రెండో రోజు అదే రిపీట్ అవుతుంది, మూడో రోజు అలాగే రిపీట్ అవుతుంది. 4 రోజులు అయిన తర్వాత ఇప్పుడు పిల్లాడు అంటాడు, అమ్మ నువ్వు నాకు డబ్బులు ఇవ్వక ఈరోజు ఏదైనా సరే నాన్నగారు చెప్పినట్టు నా అంతటి నేనే కష్టపడి డబ్బులు తీసుకొస్తాను అని చెప్తాడు. సరే అని చెప్పి వెళ్ళి చాలా పనులకు ట్రై చేస్తాడు. చాలామందిని అడుగుతారు ఎవరు పని ఎవరు. ఆఖరికి ఒక చోట బస్తాలు మోసేది పని దొరుకుతుంది. బస్తాలు మోసి ఎలా అయితే ఒకరోజు ₹1 సంపాదించుకుని వస్తాడు. అప్పుడు తండ్రి మళ్ళీ రోజులానే బావి దగ్గర తీసుకెళ్ళి ₹1 పడేయమంటాడు. అప్పుడు ఒక పిల్లాడికి కోపం వస్తుంది. ఏమంటాడు, నాన్నగారండి రోజు ఈ ₹1 మీరు పడేయమంటున్నారు, ఎందుకు పడేయాలి, నేను పడేయనంటాడు. ఏరా మరి నిన్నటి వరకు పడేసేవరా, ఈరోజు పడేయడానికి ఏమైందంటే లేదు ఇది ఈరోజు నేను కష్టపడి సంపాదించాను, ఇది నేను పడేయడానికి ఒప్పుకోను అంటాడు. అప్పుడు తండ్రి చెప్తాడు, చూసావా ఇన్ని రోజుల నుంచి ఈ రూపాయి విలువ నీకు తెలియడం కోసమే నేను బావిలో పడేయమంటే వెంటనే నువ్వు పడేసేవాడివి, కానీ ఈరోజు చూడు నేను పడేయమంటే నువ్వు పడేయలేదంటే నువ్వు కష్టపడి సంపాదించిన రూపాయి అనేసరికి నీకు బాధ్యత తెలిసింది. అలాగే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే వాళ్ళంతటా వాళ్ళు కష్టపడి పనిచేశారు అనుకోండి, దానికి ఒక వాల్యూ ఉంటుంది. అది ₹1 కావచ్చు, ₹100 కావచ్చు, కానీ ఆ కష్టం విలువ తెలుస్తుంది అనమాట.
సో నాకు అది గుర్తొచ్చిందనమాట. ఇక్కడ మా అబ్బాయి చేస్తానంటే సరే అని చెప్పాను. వాడే పెంకులు తీసాడు, వాడే గుడ్లు కర్రీలో వేసాడు, కలుపుతున్నాడు. ఒక 10 మినిట్స్ అయితే కర్రీ అయిపోతుందమ్మా అని చెప్తున్నాడు. నేను జస్ట్ ఉప్పు, కారం, పసుపు యాడ్ చేశాను. ఎగ్స్ ఆయనే వేసాడు, మూత ఆయనే పెడుతున్నాడు అక్కడ. పెట్టి ఒక 10 నిమిషాలు అయితే కర్రీ అయిపోతుంది మమ్మీ అని చెప్తున్నాడు. నాకు కర్రీ ఏదైనా సరే ఇలా సింపుల్గానే పెట్టుకుంటానండి, హర్రీ బర్రీగా పెట్టుకోను. ఒకేలా ఉంటుంది నా కర్రీ ఏదైనా సరే ప్రాసెస్. మ్యాక్సిమం కుక్కర్లో చేస్తాను, లేదంటే ఇలా చేస్తాను అంతే. ఇదిగోండి ఇక్కడ చక్కగా కర్రీ అనేది అయిపోయింది. వాటర్ కొంచెం ఉన్నదేమో అని చూస్తున్నాడు ఆయన. సరే అని ఆయనకే చెప్పాను ఏదైతే అది అయిందని. కొంచెం వాటర్ పోస్తే తప్ప ముక్క మగ్గేలా లేదని చెప్పి నేను చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఇక్కడ. చూస్తున్నాడు ఆయన. వేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టేసి మగ్గనిచ్చాను. కర్రీ చక్కగా దానంతట అదే ఉడికిపోయింది. అమ్మ ఈరోజు కర్రీ నేనే చేశాను, చాలా టేస్టీగా వస్తుంది కదా అని చెప్తున్నాడు మా వాడు. అవునమ్మ చాలా టేస్టీగా వస్తుంది, మరి రోజు నేను కట్ చేసి ఇస్తాను, నువ్వు కుక్ చేసేయంటే లేదు హాలిడే కాబట్టి నేను వండాను, రోజు నేను వండాలా అంటున్నాడు మా అబ్బాయి. సరే అయితే అని చెప్పి నవ్వుకున్నాను అనమాట కాసేపు. ఈలోపు మా చిన్న అబ్బాయి పేచి తగ్గలేదండి. ఆయన ఎత్తుకుని తిప్పడమే సరిపోయింది. ఆయన కర్రీ ఎలా ఉన్నాయి, ఈయన ఏడుపు ఎక్కువైపోయింది ఇక్కడ. అలా ఉన్నదనమాట ఈ ఇద్దరు పిల్లలతో. అందుకే హాలిడేస్లో ఎప్పుడు కూడా నేను షూట్ అనేది పెట్టుకోనండి. ఎర్లీ మార్నింగ్ నేను కుక్ చేసుకునేటప్పుడు మాత్రమే పెట్టుకుంటాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. మరొక మీ వీడియోతో మేము ముందుంటాం.